తోటకూర ఫ్రై అంటే అందరికి ఇష్టం ఉండదు కదా! కానీ నేను చెప్పే ప్రాసెస్‌లో చేయండి. చాలా ఇష్టంగా తింటారు. లేతగా ఉన్న తోటకూర 2 కట్టలు తీసుకున్నాను. కాడలను కూడా కొంచెమే కట్ చేసుకున్నాను. లేతగానే ఉందని కాడలు కూడా కొంచెం యాడ్ చేశాను. 2 కట్టలు తోటకూరని ఇంత కట్ చేశాను గదా! ఫ్రై అయిన తర్వాత గుప్పుడు గూడా రాదు. ఫ్రైలోకి ఆనియన్స్‌ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ప్రాసెస్‌లోకొస్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, పెసరపప్పు, మినపప్పు, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మగ్గించుకొని కట్ చేసుకున్న తోటకూరని ఇసుక పోయే వరకు 2, 3 సార్లు కడుక్కొని ఆయిల్‌లో యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పుకొని లిడ్ పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ ఫ్రైలోకి చిన్నుల్లిపాయలు యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఉల్లిపాయల్ని కచ్చా పచ్చాగా దంచుకొని తోటకూరలో యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత లిడ్ పెట్టక్కర్లేదు. ఇలా మగ్గించుకున్నాక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. హెల్త్‌కి గూడా